111 జీవో రద్దుతో ప్రధానంగా లాభపడేది రాజకీయ నాయకులు, వీల్ వ్యాపారులేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 84 గ్రామాల్లో ఉన్న భూములు ఇప్పటికే పెద్దల చేతుల్లోకి వెళ్లాయని, బయో కన్జర్వేటివ్ కాలుష్య నివారణ కోసం కోర్టులు ఇప్పటికే పలు సూచనలు చేశాయని అన్నారు. హిమాయత్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల రక్షణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వీటిని నిర్వీర్యం చేయటం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు మంచిదేనని, కానీ ఇది ఎప్పుడో చేయాల్సి ఉండేనని అభిప్రాయపడ్డారు. వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు ఫామ్ హౌసెస్ బిల్డ్ చేసుకోవడమే కానీ ఇవాళ వాళ్ళ వ్యాపార కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతం చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఇదే రాష్ట్ర ప్రభుత్వం 216 జారీ చేసింది. జీవో 69 ఏదైతే ఉందో బయో కన్జర్వేషన్ అనేది ప్రధానమైనటువంటి ఒక అంశం. అందులో ఈ కాలుష్య నివారణ దానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే జీవో 69 జారీ చేయడం జరిగిందో దానికి అనుగుణంగా ఇవాళ అప్పటి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యం లోపల కమిటీ కూడా ఈ 111 జీవోకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టే కానీ వీళ్ళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే కానీ పలు సూచనలు చేసినాయి. వీళ్ళ హైదరాబాద్ నగరానికి త్రాగునీరు అందింపజేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక జలాశయం ఇది జంట జలాశయాలుగా మనం పేర్కొనడం జరుగుతుందో వీళ్ళ హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ వాటిని పరిరక్షింపబడే విధంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని దృష్టిలో పెట్టి